హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొంతమంది చేసిన పనులు చూస్తే మనకు ఖచ్చితంగా నవ్వు వస్తుంది. అలాగే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. పెద్ద పెద్ద హైవే రోడ్స్‌లో పక్కనున్న గోడలకి రంగులేయడం చాలా కష్టం. టైం వేస్ట్ అయిపోద్ది. దానివల్ల ఇంకా ప్రయోజనం ఉండదు కాబట్టి, ఇప్పుడు కొత్తగా కొత్త మిషన్‌లు దిగినియి. జస్ట్ కలరేటి మిషన్ ఆన్ చేస్తే చాలు. అది అలా ఎళ్తూ ఉంటది. జస్ట్ పర్ఫెక్ట్ టైంలో, పర్ఫెక్ట్ ప్లేస్‌లో రంగేసేత్తది. ఈ మధ్యన టెక్నాలజీ పెరిగిపోయింది. అన్నీ సులభంగా అయిపోతున్నాయి. అందరూ బద్ధకస్తులయిపోతున్నారు. ఇటువంటి మిషన్ మీరు గనక ఎప్పుడైనా గానీ, ఎక్కడైనా గానీ చూస్తే వెంటనే కామెంట్ బాక్స్‌కెళ్ళి టైప్ చేసేయండి. సార్‌గాడికి ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు ఏం తోచట్లేదు అనుకుంటా. వీడియో చూడాలనిపించింది. ఇంకేం చేత్తాడు పట్టుకుంటాకి ఏం లేదు. ఆ డప్ప తీసి ఎదరన్న అమ్మాయి జుట్టు జాగ్రత్తగా లాగాడు. దాంట్లో పెట్టి సుఖంగా చూత్తన్నాడు టీవీ. అబ్బబ్బబ్బా! అది గనక తేడా వత్తే ఆ అమ్మాయి కొడతది ఈడ్నా. అయినా ఏంటి ఏదైతే మనకు సినిమా కావాలంతే ప్లాన్ వర్కౌట్ అయింది. మీ ఇంట్లో షూస్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఏం కంగారు పడకండి. ఈ ట్రిక్ ఫాలో అయిపోయింది. కింద జోడు, పైన బూట్ సగం. అబ్బబ్బా! చూసిన అందరూ బూట్లు అనుకుంటారు. కాకపోతే ఓపెన్ చేస్తే తెలుస్తుంది అది జోడని. వీళ్ళిద్దరూ చేసే స్టంట్లు చూస్తే అసలు నమ్మలేకపోతున్నా. అసలు ఆళ్ళిద్దరు సైకిల్ మీద అసలు ఎలా రౌండ్లు కొట్టగలుగుతున్నారో కంటిన్యూయస్‌గా తిరుగుతున్నారు. అబ్బబ్బా! ఏం ఏం ప్రాక్టీస్ అంటే అబ్బా! మధ్యలో మూడోడు దూరేసాడురా. ముగ్గురు పర్ఫెక్ట్ టైమింగ్‌లో ఒకేలా సర్కిల్‌లో తిరుగుతున్నారు. కానీ చాలా కష్టపడి ఉంటారులే బిడ్డలు. బస్సులో జనాల్ని ఎక్కించుకోవచ్చు. కానీ ఒక లిమిట్‌లో. కానీ ఈడెవడో దొరికిందే సందని చెప్పి మొత్తం ఊరినంతా ఎక్కించేసినట్టున్నాడు. కనీసం కండక్టర్ నడిత్తే కూడా దారి లేదు. మనిషి మీద నుంచి వచ్చేస్తున్నాడు వీడు సీట్లు ఎక్కువ వచ్చేస్తున్నాడు. అంత తిప్పలు పడి జనాన్ని ఎక్కించడం ఎందుకు? అంత కష్టపడి అలా దాటడం ఎందుకు? ఎందుకురా ఇలా బతికేస్తున్నారా? అసలు అంతమందిని అయ్యబాబోయ్! ఏంటిది? ఇంతమందిని ఎక్కిత్తాం అసలు దేవుడురా మీరా! ఎంతమందిని ఎలా భరిస్తున్నారో గాని. పెట్రోల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఖర్చు తగ్గించడం కోసం ఒక బండికి వెనకాల కర్రలు కట్టేసి ట్రైన్ కింద వాడేస్తున్నారా బాబు. ఒక్క బండి మీద కనీసం ఒక 20 మంది వెళ్ళిపోవచ్చు ఎలాగైతే. అసలు ట్రావెలింగ్ ఖర్చులు తక్కువే. అని మహానుభావుడు, గొప్పవాడు, దేవుడికి ఇటువంటి ఆలోచన ఎలా వచ్చింది ఏంటో మరి అసలు. అసలు ఎలా అయ్య బాబోయ్! ఏంటి అసలు మరి దారుణం ఇది. ఇలా చేసింది కానీ గవర్నమెంట్ తెలితే ఊరేసింది చచ్చిపోతే పెట్రోల్ ఖర్చులు తగ్గిపోతున్నాయిరా బాబా అంటది. ఇప్పుడు పెట్రోల్ ఖర్చు డబ్బులు రావట్లేదు ఏంట్రా అంటది. కానీ వీళ్ళ టాలెంట్ ఏదో ఒక రోజు గుర్తింపు దొరుకుతుంది. టీవీ మెకానిక్ కాదు, ఇలాంటి కుర్రాళ్ళు కూడా అసలు ఆ బ్యాట్‌తో రెడీ చేస్తారు. అసలు ఏంటనే ఈజీ వితిన్ సెకండ్స్‌లో రిపేర్ అయిపోద్ది. ఇంట్లో టీవీ స్టార్ట్ అవుతలేదు. మనోడికి చెయ్యి దురద ఎక్కువ. బ్యాటరీ టపా టపా కొట్టాడు అంతే. 2, 3 సార్లు కొడతారు. నాలుగోసారి టీవీ ఆన్ అయిపోద్ది. కావాలంటే మీరే చూడండి. జనరల్‌గా ఎవరైనా సరే వాటర్ స్లైడింగ్ ఇలాంటి స్లైడర్స్ మీద చేస్తారు. కానీ మన పల్లెటూరులో అలా కాదు. ఆఫ్ రోడింగ్ ప్లేస్‌లో ఇలాగ వాటర్ స్లైడింగ్ చేస్తున్నారు. అబ్బబ్బబ్బా! అలా పైన జారుతాడు ఇలాగ కిందకెళ్ళిపోతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తుర్రు తుర్రు అంటే వెళ్ళిపోతున్నారు. సరాసరి దూసుకెళ్ళిపోతున్నారు. డబ్బులేని పేదవాళ్ళు ఎక్కడికో వాటర్ స్లైడింగ్ చేయక్కర్లే. ఇక్కడ కూడా చేసి ఆనందంగా ఉండొచ్చు. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎలాంటి స్లైడింగ్ చేయలేదు. మీరు గనక ఎప్పుడైనా గానీ ఎక్కడైనా గానీ చేస్తే వెంటనే కామెంట్ బాక్స్‌కెళ్ళి టైప్ చేసేయండి. ఈ స్లైడింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి. ఓకే. మన చుట్టుపక్కల ఎక్కడైనా ట్రాక్టర్ బురద గుంటలు ఇరుక్కుపోతే పెద్ద పెద్ద మిషన్లు అట్టుకొచ్చి లాగించేస్తాం. కానీ ఈ వ్యక్తి అలా కాదు. మంచి బుర్ర ఉపయోగించాడు. ఒక చెక్క ట్రాక్టర్ పైన పెట్టాడు అంతే. జస్ట్ స్లోగా వెళ్తాం. ఆ ట్రాక్టర్ లేసి వచ్చేస్తాం. కానీ ఈ వ్యక్తి ప్లాన్ బాగా పనిచేస్తుంది. ఓకే. పెట్టాడు. కరెక్ట్‌గా పెట్టాడు అంతే. అలాగా స్లోగా ట్రాక్టర్ ఎదరకొచ్చేస్తది అంతే. ట్రాక్టర్ బయటకొచ్చేద్ది. బయట ఎవరైనా సరే పానీపూరిని పానీలో ముందుకుందంటారు. కానీ ఈడెవడో మరి అసలు మందు పిచ్చోల్లా ఉన్నాడు. పానీపూరిలో కూడా మందేసిందంటున్నాడు. అబ్బబ్బబ్బా! ఏం మనుషులురా మీరు. మందుకెంత అసలు ఎడిక్ట్ అయిపోయారు. చాలా ఎడిక్ట్ అయిపోయారు ఆళ్ళ. మసాలాతోటి పానీపూరి తిందామని ఎళ్ళాడండి. కానీ ఈడేంటో మరి మసాలాతోటి పానీపూరి వద్దంట. మనకు ముందుతో కావాలి. ముందు బాబు అనుకోండి ఈడు పెద్ద. రోడ్ల మీద చేత్తనే మనుషులు చీపురు తుడుస్తారు. కానీ మనోడు బుర్రోడే 4 చీపుర్లు ఫ్యాన్‌కి కట్టాడు అంతే. అది గిర్రమని తిరుగుతా ఉంటే చెత్త క్లీన్ అవుతది. అబ్బబ్బా! ఏం తెలివిరా మనుషులు. ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది తెలివైనోళ్ళు వచ్చేత్తన్నారు. అసలు బుర్రలో ఆడేసి ప్రతిదానికి తెలివి ఉపయోగించేసి ప్రతిదానికి టెక్నాలజీ వాడేస్తున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా! అన్నా నీ తెలివికి ఏమిచ్చినా తక్కువే అన్న. అసల నువ్వు చాలా తోపు. క్రికెట్ అంటే ఇలాగ ఖాళీగా ఉన్న చోటన ఆడుకోవాలి.
కానీ మనోళ్ళు ఆడే క్రికెట్ చూస్తే మతిపోద్ది. అసలు ఆ బాల్ పోద్దని చెప్పి గ్రౌండ్ లేదు కదా, అక్కడ బాల్ పోద్ది కదా కొడతాయని. అందుకే దానికి తోటగడ్డి ఆడుకుంటున్నారు. మనోడు బాల్ ఎత్తాడు, ఇంకోటి సాస్ పెట్టి కొడతాడు. అది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావాలి. బాల్ పోదా, డబ్బులకి వచ్చావా, సింపుల్. ఎలాంటి టెక్నిక్లు వాడు నేర్చుకుంటారు బాబా. ఈ ఆటను మీరు కూడా ఒకసారి ఇంటికి ట్రై చేయండి. ఇప్పుడు జరిగే సీన్ చూస్తా ఇంకా అందరికి మత్తిపోద్ది. అక్కడ టీవీ పని చేస్తలేదు. మనోడు తింటారంటే ఫోర్క్తో కొట్టాడు అంతే. టీవీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. అబ్బాబాబా, అయ్యో బాబు, ఏంది ఈ దారుణం అసలు ఏంటి? ఫోర్క్తో కూడా ఏం సరే బెజ్జి పడిపోతుంది, కానీ టీవీ మళ్ళీ బాగయింది. ఇదేంది ఇదేంది ఇదే ఇదేందా ఇదే ఇది నేను చూడలే. ఓ ఈ అమ్మ పడవ, ఓ అమ్మ నాయనా బర్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని మోస్ట్ అండ్ ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం మరొక్కసారి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త ఫన్నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు.